దర్శకుడు శైలేష్ కొలను టెన్షన్ పడుతూనే ఉన్నాడు. బొమ్మ రిజల్ట్ చూశాక డెసిషన్ తీసుకుంటానని చెప్పిన నాగార్జున ఇప్పుడు టెన్షన్ లో పడ్డాడు. ఇక్కడ ఎందుకు ఒక్కసారిగా ఈ క్వశ్చన్స్ చేంజ్ అయిపోయాయి? హిట్ 3 కలెక్షన్స్ దూకుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. నాని ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న మాస్ ర్యాంపేజ్ ఈ సినిమాతో వచ్చిపడింది. స్టార్ హీరోలకి తప్ప పక్కింటి కుర్రాడి రోల్స్ చేసేవారికి సెట్ కాదన్న మాస్ మైలేజ్ ని తాను సొంతం చేసుకున్నాడు. 150 కోట్ల టార్గెట్ దిశగా దూసుకుపోతున్న ఈ ఫిల్మ్ అటు హీరోతో పాటు ఇటు దర్శకుడికి మంచి బ్రేక్ ఇచ్చింది. హిట్ 3 రిలీజ్ కి ముందు నాగార్జునకు శైలేష్ స్టోరీ నారేట్ చేశాడు. అయితే అప్పటికే సైంధవ్ తో ఫ్లాప్ ఇచ్చిన శైలేష్ ని నమ్మి దిగాలా వద్దా అని నాగ్ ఆలోచిస్తూ ఉండగా హిట్ 3 రిలీజ్ కి వచ్చింది. హిట్ 3 హిట్ టాక్ రావడంతో నాగార్జున శైలేష్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు అనే చర్చ నడుస్తోంది. నిజానికి హిట్ 3 ఈ స్థాయి హిట్ అవుతుందని శైలేష్ కూడా ఊహించలేదు. ఇక నాగ్ తో సినిమా సంగతి ఎలా ఉన్నా, స్టోరీ ఏమైనా ఉంటే చెప్పమని టాప్ హీరోస్ శైలేష్ ని అడుగుతున్నారట. దీంతో నాగార్జున శైలేష్ కి అవకాశం ఇవ్వటం కాదు, శైలేష్ నాగ్ కి ఛాన్స్ ఇచ్చే సిచ్యువేషన్ లో లేరని తెలుస్తుంది. ఎందుకంటే శైలేష్ ఇప్పుడు ట్రెండీ డైరెక్టర్ గా మారి స్టార్ హీరోస్ కి స్టోరీ నరేషన్ ఇచ్చే రేంజ్ కి వెళ్ళాడు.